మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 25వ వచనం. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. ఆమేన్. ఈ దినం ఈ వాగ్దానాన్ని బట్టి మనము ప్రార్థన చేద్దాం. ఎవరైతే ఎక్కడైతే మరి ఈ దినము ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారో, దేవుణ్ణి అడుగుతున్నారో, దేవుని దగ్గర మొరపెడుతున్నారో, మరి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. కలిసికట్టుగా మొరపెట్టి ప్రార్థన చేద్దాం. ఆయన వాక్యము చేత మరి మనము నడిపించబడాలి, బ్రతికించబడాలి, మన ఆలోచనలు మారాలి, మనకు ఆయనకు అభిషేకము దిగి రావాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా కృపగల తండ్రి, ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. ప్రభువా ఈ దినము తండ్రి ఈ వాగ్దానాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, నీ వాక్యం చేత మమ్మల్ని బ్రతికిస్తున్నారు, బ్రతికించమని అడుగుచున్నాం. దేవానికి స్తోత్రం. అవును ప్రభువా తండ్రి, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నారు తండ్రి. అవును ప్రభువా, అడుగుచున్నాం తండ్రి. ప్రభువా వాక్యము చదువుటకు జ్ఞానము, శక్తి కావాలి తండ్రి. వాక్యంలో ఎదుగుటకు ప్రభువా నీ కృపను చూపించండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రత్యేకించి ప్రభా ఈ దినము తండ్రి ఎవరైతే మిమ్మల్ని అడుగుచున్నారో, గోజాడుతున్నారో, ప్రార్థిస్తున్నారో ప్రభా, కుటుంబం కొరకు, భర్త కొరకు, భార్య కొరకు ప్రభా, ఎవరైతే ప్రభా మొరపెడుతున్నారో, విజ్ఞాపన రూపంగా అడిగి ఉన్నారు ప్రభా తండ్రి, వారి కుటుంబాలలో గొప్ప కార్యం దయచేయమని అడుగుచున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎవరైతే భార్యాభర్తలు విడిపోయి ప్రభా అనేక సంవత్సరాలుగా దూరంగా ఉన్నారు తండ్రి, ప్రభా నీ వాక్యం చేత వాళ్ళు కట్టబడాలి ప్రభా, నీ వాక్యం చేత ప్రభా వాళ్ళు ఐక్యపరచబడాలి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తెలుపుతున్నాం తండ్రి. అవును ప్రభా తండ్రి, ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడ వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేశారు తండ్రి. అవును ప్రభా, నీ వాక్యం చేత ఏ కుటుంబం అయితే ప్రభా మరి తండ్రి ప్రార్థిస్తుందో ప్రభా, మరి ప్రభా మొరపెడుతుందో ప్రభా, ధ్యానం చేస్తున్నారు ప్రభా, అవును ప్రభా కుటుంబాలలో గొప్ప కార్యం దయచేయాలి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు తెలుపుతున్నాం తండ్రి. మీకు స్తుతులు, స్తోత్రం ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాం దేవా. నీకు స్తుతి, స్తోత్రం తండ్రి. అవును ప్రభా, మరి తండ్రి మనుషులుగా ఎవరు కూడా ఆదరించలేరు ప్రభా, కానీ నీ వాక్యం చేత ప్రభా అనేక మంది ఆదరణలోకి వస్తారు ప్రభా. నీ వాక్యం వారిని బ్రతికిస్తుంది, నీ వాక్యం వారిని ఆకర్షిస్తుంది, నీ వాక్యం వారిని స్వస్థపరుస్తుంది, నీ వాక్యం వారిని నడిపిస్తుంది, నీ వాక్యం వారికి వెలుగుగా మారుతుంది ప్రభా. యేసయ్యా నీకు స్తుతులు, స్తోత్రం తండ్రి. సహాయం చేయండి ప్రభా. అవును తండ్రి, ఈనాడు ఇటు రీతిగా ప్రార్థన చేస్తున్నామంటే కేవలము నీ వాక్యము చేతనే బ్రతికించబడి ప్రభా, నీ వాక్యం చేత కట్టబడి ప్రభా ఈ దినం ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకు స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా అనేక మంది దైవ సేవకులు కూడా ప్రార్థిస్తున్నారంటే ప్రభా వాక్యం చేత ప్రభా మరి తండ్రి కట్టబడి ఉన్నారు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా తండ్రి వాక్యం చేత కట్టబట్టకు ప్రభా నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా ఏ బిడ్డైతే విరుద్ధముగా తండ్రి నీకు దూరముగా పయనిస్తుందో ప్రభా ఆ బిడ్డ సహితము తండ్రి నీ సన్నిధికి వచ్చునుగాక, నీ వాక్యము చేత కడగబడునుగాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రతి కుటుంబంలో గొప్ప కార్యం దయచేయమని అడుగుచున్నాం దేవా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. సహాయం చేయండి ప్రభా. నీ వాక్యం చేత ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డను కూడా బ్రతికించమని, మీరే మహిమ పొందుకోమని, మా నాథుడు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.